నమస్కారం అండి. రైట్. మొత్తం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో 6 చోట్ల జనసేన పార్టీ పోటీ చేసింది. గోదావరి జిల్లాలో అంటే ఏపీ రాజకీయాలను శాసించగల స్థాయిలో అక్కడ ఉంటుంది ప్రభావం. గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే అధికారం వస్తూ ఉంటుంది. అది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఈస్ట్లో 5, వెస్ట్లో 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. కృష్ణాలో 1, గుంటూరులో 1, చిత్తూరులో 1, అంటే నేను ఉమ్మడి జిల్లాలు చెప్తూ ఉన్నాను, కడప జిల్లాలో 1, ఇలా 21 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసిన పరిస్థితి. మీరు కూడా నిశ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పోలింగ్ జరిగింది, ఎన్నికలు ఏ రకంగా జరిగాయి, ఎస్పెషల్లీ ఆ 21 నియోజకవర్గాల్లో ఏ రకంగా పోలింగ్ జరిగింది, ఎవరికి అనుకూలంగా ఉంది అనే దాని మీద స్టడీ చేశారు. కాబట్టి జనసేన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాలకొండ నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం పాలకొండ. పాలకొండ నియోజకవర్గంలో నిమ్మక జయకృష్ణ లాస్ట్ మినిట్లో ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన టీడీపీ సింపథైజర్గా పేరుంది. అలాగే విశ్వేశ్వరయ్య కళావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. మీ అంచనా ఏంటి ఈ నియోజకవర్గం మీద? అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత 99 ఛానల్ వీటిలోకి వచ్చాం. అంటే ఈ మధ్య ఎలక్షన్స్ కి క్యాంపెయిన్లకు బయటకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా జనసేన, బీజేపీ ఈ 2 పార్టీలు కంటెస్ట్ చేసిన ఏరియాస్ వరకు కంప్లీట్ అన్ని ఏరియాస్ కి వెళ్ళొచ్చారు. అటు బీజేపీ ఎమ్మెల్యే సెగ్మెంట్, ఎంపీ సెగ్మెంట్, జనసేన పార్టీ నిలబడ్డ అన్ని చోట్లకు మాత్రం వెళ్ళి ఎస్సీ బీసీ నాయకులందరితో ఆ ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు, ప్రెస్ మీట్ పెట్టి ఈ అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన ఈ జనసేన పార్టీకి అండగా ఉండండి అందరూ. అట్లాగే నేషనల్ పార్టీ అనేది ముందుకు వస్తేనే పేద కులాల రాజ్యాధికారాల అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఆ పార్టీ బలహీనంగా ఉంది, ఆ పార్టీ అవకాశాలు లేవు. కాబట్టి బీజేపీ కూడా సోమవీర్రాజు, కన్నాలక్ష్మణ గారు ఇలా అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఇచ్చే అవకాశాలు ఇస్తున్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారంటున్నారు. కాబట్టి బీజేపీతోనే ఈ పేద కులాల రాజ్యాధికారం సాధన అనే పేరుతో ఈ కాన్స్టిట్యూన్సీ జనసేన బీజేపీ కాన్స్టిట్యూన్సీ వెళ్ళి వచ్చాము. దాదాపు అన్ని చోట్ల కూడా చాలా సానుకూలమైన వాతావరణం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నాకు ఎవరు ఎన్ని చేసినా కూడా నా 20 ఏళ్ల రాజకీయం దాని మీద ప్రతి ఎలక్షన్ కి నేను 160 నియోజకవర్గాలు చూస్తాను. 5 రాష్ట్రాల కన్వీనర్ గా ప్రతి రాష్ట్రం ఎలక్షన్ లో నేను పాల్గొన్న వ్యక్తి. ఈ నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఇది టీడీపీ బీజేపీ కూటమి జగన్ జరిగిన ఎలక్షన్ కాదు సార్. ఇది జగన్ యాంటీ జగన్ మధ్య, జగన్ వర్సెస్ యాంటీ జగన్ అంతే తప్ప మిగతా పార్టీల ప్రమేయాలు చాలా పొరపాట్లు, వీళ్ళ కూటమిలో కూడా అనేక పొరపాట్లు చూస్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, ఎలాగో వైశ్య సుబ్రహ్మణులు చదువుకున్న వాళ్ళు వీళ్ళెవరూ అతన్ని భరించే పరిస్థితి లేదు. అన్నిటికంటే మేజర్ థింగ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు పూర్తిగా అసహనానికి లోనయ్యారు. రాష్ట్రంలో రాజకీయంగా బలమైన నిర్ణయం ఏదన్నా జరగాలంటే అతిపెద్ద జాతికి ఉన్న ఈ కాపులు, నేను మీరు గోదావరి జిల్లాలో ఎటువంటి అట్ట అన్నారు. గోదావరి జిల్లాలో ఎవరు మేజర్ పాపులేషన్? ఎవరు? కాపులే మేజర్ పాపులేషన్. మీరు ఈస్ట్ గోదావరి కదా, ముమ్మడివరే కదా మీ ప్రాంతం, మీ వెళ్ళాలందరూ. ఇది ఈ అతి రాయలసీమలో ఉన్న బలిజోళ్ళు ఎట్లాగో దేర్ యాంటీ రెడ్డి 60-70 ఏళ్ళ అణిచివేతారు. ఎట్ల వలన కనీసం సర్పంచ్ టికెట్ కూడా ఇవ్వనివారు బలిజోళ్ళు. తొక్కేశారు, తొక్కి చంపేశారు ఆ కులాన్ని. అది ఆ పరిస్థితుల్లో వాళ్ళు రెడ్లకు వ్యతిరేకంగా, అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళ మొహాన తిని అన్న ఇంగిని మెచ్చుకుని ఎదిరిచ్చాడు. అంటే రాయలసీమ 4 జిల్లాలు కలిపి ఒక సీట్ ఎమ్మెల్యే ఇవ్వడు, ఒక మంత్రి పదవి ఇవ్వడు, గెలిచిన మంత్రి 2 రెడ్లకే ఇస్తాడు పెట్రోల్ అంతా ఆయన. అయినా కూడా వాళ్ళకి గత్యంతరం లేక రెడ్ల మీద వ్యతిరేకత కొద్ది మొదటి నుంచి టీడీపీ పార్టీనే మోస్తున్నారు రాయలసీమ. అది కామన్, అది మనం కొత్తగా చెప్పాల్సిన పని. కానీ కోస్తా జిల్లాలో కాపులు ఎవరు అడుగుమడుగులు వస్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తే పూర్తిగా వినాలని కూడా ఉండదు. స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు. ఇక్కడ అతిపెద్ద జాతి ఒంగోలు నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర దాకా. ఓవరాల్ గా పిక్చర్ ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అది చెప్తున్నా. ఈ కోస్తా జిల్లాలో ఉన్న కాపులు ఇతనంటూ వల్లి వస్తే ఈ రాష్ట్రం అనేది ఏం మిగలదు అని ఒక నిర్ణయం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ వాళ్ళెవరు మీద ప్రేమతో ఓట్లేదు ఇల్లు కాదు. ఇతనంటూ వస్తే ఈ రాష్ట్రం ఇంకేం మిగిలింది. ఎందుకంటే జనసేన పేరుతో
జగన్మోహన్ రెడ్డితో 5 ఏళ్ళు పోరాడింది ఎవరంటే కాపులే. ఖమ్మంలో టీడీపీ వాళ్ళు ఎవరు లేరు ఫైట్ లో, వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేసి పారిపోయారు. బాయ్కాట్ చేయడమే కాదు, మీకు తెలుసు మీ ప్రాంతంలో కూడా గుంటూరు, విజయవాడ ఆ ఏరియాలో కూడా కనీసం కారు వెనకాల ఒక పేరు రాసుకోవడానికి కూడా భయపడేవారట. టీడీపీ స్టిక్కర్ గానీ లేకపోతే చౌదరి అని ఒక స్టిక్కర్ గానీ వేసుకు తిరగడానికి భయపడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు నేను టీడీపీని కలుపుకొని వెళ్తానని చెప్పే రోజు దాకా కండవాళ్ళు కూడా ఇంట్లో దాచిపెట్టారు. ఇవి నిజాలు. తర్వాత రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చెప్పనండి కానీ ఇవి నిజాలు. అది వాళ్ళు 5 ఏళ్ళు జగన్ తో పోరాడింది ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి కోసం కాపులు, యువత. వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో వలన బాగా అతనితో ఎదురుగా ఫేస్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు, కేసులు, అతని దాడులు, వాళ్ళ ఇబ్బందులన్నీ ఫేస్ చేశారు. ఈ ఎలక్షన్ ముందు 15 రోజుల ముందు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇతనంటూ వస్తే ఈ రాష్ట్రం ఇంకేం మిగలదు అనే ఆలోచన మనసులో రావటం వల్ల కాపులు, మిగతా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఒకసారి కాపులు, అతిపెద్ద జాతీయ కాపులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, యువత ఇట్లాంటి వాళ్ళ మార్పు వచ్చిన తర్వాత ఇక హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఎదురోడు గెలటం అనేది జరగదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పానని చెప్పారంటే రేపు ఎవరు ఎన్ని చెప్పి ఎన్ని చేసినా కూటమే గెలుస్తుంది, కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఒక 10-20 ఎమ్మెల్యేలు తగ్గినట్టయితే అవసరమైతే ఒక 5,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని కౌంటింగ్ రోజే కొనేసుకొని అతను గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడేమో. ఎందుకంటే పద్ధతిగా జరిగే ఎలక్షన్ అయితే మీరు చెప్పింది కూడా నిజం అవ్వచ్చేమో. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చి జనసేన, టీడీపీల నుంచి పోటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మేబీ అటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు మా జనసేనలో పోటీ చేసిన వాళ్ళు ఎవరున్నారు? కొత్త మనుషులు ఎవరున్నారు? 21 మందిలో అది బీజేపీ పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ 80% ఆఫ్ ద పీపుల్ అదర్ పార్టీస్ వాళ్ళే. అంతే కదండి. బీజేపీ జనసేన పార్టీ వాళ్ళు కాదు. రైట్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్, కొంతాల రామకృష్ణ, బండాలి బుద్ధప్రసాద్, పులపర్తి రామాంజనేయులు వీళ్ళందరూ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు చెప్తున్నట్టుగా. ఓకే, ఓవరాల్ గా పిక్చర్ ఏంటి? మనం పాలకొండతో వెళ్దాం సార్. పాలకొండతో స్టార్ట్ చేద్దామండి. పాలకొండ నిమ్మక జయకృష్ణ. ఓవరాల్ పిక్చర్ ఏం లేదు సార్. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఏదైతే ఓడిపోయారో ఏ అవమానం అయితే పొందారు 5 ఏళ్ళు, ఆ అవమానానికి 10 రెట్ల మర్యాదతో పిఠాపురంలో కనీసం 30,000 ఓట్ల నుంచి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 70,000 ఓట్ల మెజారిటీ